ప్రీమియం అంటే యాక్చువల్గా ప్రీమియం ఎందుకంటాం అంటే మనం ఇండెక్స్ ఏమో ఇక్కడ 23,000 ఉంటుంది, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ అయితే 45,000 50,000 ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 45,000 50,000 అలా ఉంటుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా ఫ్యూచర్ ఇండెక్స్ రెండు దగ్గర దగ్గర ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అలా ఉంటుంది. కానీ ప్రీమియం వచ్చేసరికి ఎంత ఉంటుంది ఏంటంటే అర్థం ఏంటంటే అసలు ఆప్షన్స్ అంటే ఏంటంటే దాని అర్థం సింపుల్. దాన్ని ఎందుకు దేని తీసుకొచ్చారంటే ₹1,00,000 ఇన్సూరెన్స్ పాలసీని 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ప్రీమియం కొనుక్కుంటున్నారు. ₹1,00,000 ఇన్సూరెన్స్ పాలసీని 50 రూపాయలకి 100 రూపాయలకి మంత్లీ కట్టి ఎలా తీసుకుంటున్నారు. ఇది కూడా అలాంటిది. అంటే ఒక 50,000 రూపాయలు ఖరీదు చేసేదాన్ని ఒక 500కి 600కి ప్రీమియం కట్టి తీసుకుంటారు. దాని అర్థం ఏంటంటే ఒక ఇల్లు ఉంటుంది, ఒకడు అమ్ముతాడు, అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఏమైనా కాంట్రాక్ట్ తీసుకుంటాం? ఒక నెల రోజులు ₹1,00,000 పాలసీని 500 రూపాయలు ప్రీమియం పెట్టి ఆ ₹1,00,000 ఇన్సూరెన్స్ కి క్లెయిమ్ చేసుకోవడానికి మనం అలాగే ప్రయత్నం చేస్తున్నాము. లేదా ఒక ఇల్లు ఏదైతే ఉందో, ఒక ₹1,00,00,000 ఇల్లు 50 లక్షల ఇల్లు ఏదైతే ఉందో కొనాలన్నా అమ్మాలన్నా అతను అమ్మాలనుకుంటాడు. మనం అతని దగ్గరికి వెళ్ళి ఒక అగ్రిమెంట్ రాస్తాం. ఏమని? నెల రోజులు నేను నీకు అడ్వాన్స్ ఇస్తాను, నెల రోజుల్లో దీన్ని నేను రిజిస్టర్ చేసుకుంటాను, లేదనుకుంటే అక్కడ చోట కూడా నేను చెప్పిన రిజిస్టర్ చేసి అంటాను. అగ్రిమెంట్ మధ్య సరే అబ్బాయి సరే పని చేయి, ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వు, అర్థమైందా? నెల రోజుల్లో నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, కాలదనుకో నీ ₹1,00,000 నీకు నష్టం. సేమ్ అంతే. ఇది కూడా ప్రీమియం అంటే ఒక కాంట్రాక్ట్తో ఒక ₹50,000 సంబంధించింది కానీ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కానీ 40,000 రూపాయలకు సంబంధించిన నిఫ్టీని కానీ కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఏ కాంట్రాక్ట్? ఇక్కడ కాంట్రాక్ట్లు ఉన్నాయి. నిఫ్టీకి వచ్చేసరికి వీక్లీ కూడా తీసుకోవచ్చు, 2 వారాలు 3 వారాలు నెల ఇలా మంత్లీ తీసుకోవచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీకి మాత్రం మంతే అవుతుంది. ఓకే, మనం మంత్ తీసుకున్నా ఏది తీసుకున్నా మనం చెల్లించిన ప్రీమియం ఆ వారం రోజుల్లో దాని నుంచి లాభం పొందుతావో నష్టం పొందుతావో నాకు తెలియదు, కానీ మొత్తం నీకు ఆ తర్వాత జీరో అయిపోతుంది, దాని వ్యాలిడిటీ వెళ్ళిపోతుంది. ఇది అగ్రిమెంట్. ఎవరికి? వాళ్ళకి మనకి నిఫ్టీ వాళ్ళకి మావాడు. అందుకే ప్రీమియం అంటాం. అంటే ప్రీమియం మనం 50,000 ఖరీదు చేసేదాన్ని 40,000 ఖరీదు చేసేదాన్ని ఒక 500 రూపాయలకు 600 రూపాయలకు ప్రీమియం చెల్లించి దాంతో మనం జస్ట్ లైక్ ఆటో తీసుకుని పోతాం కదా ఊరిని అనుకోవడం అలాగే. సో ఇదండి. అయితే అసలు ప్రీమియం అంటే ఏంటి? ప్రీమియం ఎలా డిసైడ్ అవుతుంది? సరే, ప్రీమియం ఎలా డిసైడ్ అవుతుంది అంటే దానికి 2 ఉంటాయి. ఒకటి ప్రీమియంలో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అని 2 ఉంటాయి. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటేనేమో అసలు ఒరిజినల్గా దానికి ప్రైస్. ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటంటే ఫ్లోట్ అవుతుంది. సహజంగా ఈ ఏరియాలో గజం 50,000 గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఎంత? 50,000. కానీ జార్జ్ గారేమో 27,000 చెప్తారు, పాల్ గారేమో 30,000 చెప్తారు, డాక్టర్ గారేమో 40,000 చెప్తారు. నా హాస్పిటల్ పక్కనే ఉంది కదా, దీని రేట్ పెరుగుతుంది. అంటే ఈ రేట్ని ఎవరు ఫ్లోట్ చేస్తున్నారు? అస్థిరత్వం ఎవరు క్రియేట్ చేస్తున్నారు? బేస్ ప్రైస్ అయితే మామూలే, నువ్వు రిజిస్ట్రేషన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అస్థిరతను క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ వాలటాలిటీ. అదైనా అంటే ఇప్పుడు చెప్పండి, చేస్తున్నారు వాలటాలిటీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? జనాలు. వాస్తవంగా దాని ప్రైస్ అంతా మామూలు. అంటే దాన్ని బేస్ ప్రైస్ అంటాం. బేస్ ప్రైస్ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటాం. తర్వాత ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ రిమైనింగ్. ఎక్స్ట్రెన్సిక్ వాల్యూనే ఈ టెర్మినాలజీలో ఏమంటారంటే టైం వాల్యూ. ఇది ఈ టైం అయిపోతుంది కదా. 2 వాలటాలిటీ వాల్యూ. అప్పుడు సమయం టైంకి బాండ్ ఎలా అగ్రిమెంట్కి క్యాన్సిల్ అయిపోతుంది? టైం వాల్యూ అండ్ ఆ టైంలో జనాలు నీలాంబరం గారు ఈయన ఎంత పడ్డాడు అనుకోండి, నాటుకోడి తీసుకొచ్చి ఇద్దరు కావాలంటారు పెంచేస్తారు. అలాగనమాట. ఓకేనా? సో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఎక్స్టెన్సిక్ వాల్యూ అన్నది. ఎక్స్టెన్సిక్ వాల్యూ అంటే వాలటాలిటీ వాల్యూ ప్లస్ టైం వాల్యూ. సో టైం వాల్యూని మీరు ఏమి పెట్టచ్చు? డీకే అండి. టైం డీకే, కేటా డీకే అంట. టైం వాల్యూని మామూలుగా మాట్లాడేది ఏంటి? డీటా. వాలటాలిటీ వాల్యూ అంటే ఏంటంటే ఐవి వాలటాలిటీ వాల్యూ.
ఇండియా విసి సంబంధించింది, ఇంకా కరెంటు వాలటాలిటీ, హిస్టారికల్ వాటి ఇవన్నీ ఉంటాయి కదా. సో వాలటాలిటీ వాల్యూ అంటే వెగా ఐవి విక్స్కి సంబంధించిన వ్యవహారం. ఆ మూడు కూడా మార్కెట్లో వాలటాలిటీ పెంచడం, పడేయడం చేస్తూ ఉంటాయి. అర్థమైందా సార్? అర్థమైందా లేదా? ఇప్పుడు టైం వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది. నీకు ఇచ్చింది వారం రోజులు గడువు అనుకోండి, టైం వాల్యూ 100 రూపాయలు ఉందనుకోండి, రోజుకి డివైడెడ్ బై 7 వేసుకుంటే రోజుకి అంత కరిగిపోతాను ఉంటుంది. ఒక ఐస్ ఉందనుకోండి, ఈ ఐస్ వారం రోజుల్లో కరుగుద్ది అని ఉంటుంది. అర్థమైందా? ఈ వారం రోజుల్లో రోజుకి ఎంత కరుగుద్దో కరిగిపోతూ ఉంటుంది ఐస్. చివరికి ఏమవుద్ది? పొలం పెరుగుద్ది. కానీ వాలటాలిటీ వాల్యూ మాత్రం అది కరుగుద్దో పెరుగుద్దో ఏం మీకు తెలియదు అనమాట. టక్క ఇటు కొట్టుకుంటుంటాయి. కానీ ఇందులో వెగా వచ్చేసి స్టార్టింగ్ లో ఎక్కువ ఉంటుంది, ఎక్స్పైరీ రోజున తక్కువ ఉంటుంది. ప్రీమియమ్స్ పడిపోతాయి అలాగనమాట. కానీ ఇంప్లాయిడ్ వాలటాలిటీ మాత్రం హైలో ఉంటుంది. సో ఓకే, సో ఇవి 5 లోతులు చెప్తున్నాను. లేదు వెగా, థీటా అండ్ ఈ రెండు, థీటా ఏమో టైంకి సంబంధించింది, వెగా ఏమో వాలటాలిటీకి సంబంధించింది. ఎక్స్టెన్సివ్ వాల్యూ అంటే చెప్పినప్పుడు, ఎక్స్టెన్సివ్ వాల్యూ అంటే చెప్పినప్పుడు థీటా ప్లస్ ఓకే, ఐవి ఫిక్స్ వదిలేండి. మామూలుగా ఇన్ ఎక్స్టెన్సివ్ వాల్యూ అది ఎంత పెరుగుద్దా పడిపోద్ది అనేది వెగా, ఆ రేట్ అనమాట. అది మా తర్వాత వెగా అండ్ అర్థమైందా? తర్వాత ఇంట్రెన్సిక్ వాల్యూనే డెల్టా అంటాం. చూసు డైరెక్షన్, డెల్టా అంటేనేమో డైరెక్షన్. ఊరినే మైండ్లో మీకు ఊరినే అంటే మీకు అర్థమైన భాషలో చెప్పడం కోసం చెప్తున్నా. వాళ్ళు చెప్పే టెక్నాలజీ నాకు తెలియజేయాలి. ఓకే, డెల్టా అంటే డైరెక్షన్. డెల్టా పైకి వెళ్ళటం అంటే పాజిటివ్, కిందకు పడటం అంటే నెగిటివ్, అంతే కదా. డెల్టా 0 నుంచి 10 వరకు, 1 వరకు వెళ్తుంది. 0 నుంచి 1 వరకు వెళ్తుంది. అర్థమైందా? పైకి వెళ్తాం అంటే వచ్చేది. ఇప్పుడు మీకేం చెప్పాను? పైకి వెళ్తేనేమో 0 నుంచి 1, కిందకు పడేది వెళ్తేనేమో 0 నుంచి -1. ఇంతే. డెల్టా వేరే ఎలా అవుతుంది? 0 నుంచి 1 వరకు, 0 నుంచి -1 వరకు మారుతుంది. సరే, 0 నుంచి -1 మారేది ఎక్కడంటే పుట్టు పడిపోతుంటే పుట్టు అంటాం కదా, పుట్టు సైడ్ ఏమో 0 నుంచి. ఇంకోటి ఏంటంటే డెల్టాని మధ్యలో ఒక గామా ఒకటి ఉంటుంది. ఈ గామా ఏం చేస్తుందంటే అది విపరీతంగా పెంచేస్తే, విపరీతంగా పడదు. దేని డెల్టా గామా అనేది పెరుగుతూ ఉంటే డెల్టాని పెంచుతుంది. రేట్ ఆఫ్